జారండి ఈరోజు నెల్లూరు నగరంలోని 16వ డివిజన్లో ఉన్నటువంటి మున్సిపల్ పార్కు నందు ప్రజలకి అవసరమైనటువంటి జిమ్ ఎక్విప్మెంటు, అదేవిధంగా పిల్లలకు కావాల్సినటువంటి ప్లే గ్రౌండ్ పరికరాలన్నిటికీ ఏర్పాటు చేసేదానికి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ సార్ గారు, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ అయినటువంటి శ్రీకాంత్ రెడ్డి గారు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కమిషనర్ గారు అందరి సమక్షంలో ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. నెల్లూరు నగరంలో గతంలో అనేక సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. గతంలో 2014-19 మధ్య నారాయణ సార్ మంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి అంటే నారాయణ, నారాయణ అంటే అభివృద్ధి అన్న రీతిలో దాదాపు 4300 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఆ రోజు వెచ్చించడం జరిగింది. తిరిగి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, నారాయణ సార్ మంత్రి అయిన తర్వాత నగర నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి పెట్టి తిరిగి ఏదైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయో రోడ్లు, డ్రైన్లు, పార్కులు, ప్రత్యేకించి నెల్లూరు నగరంలో దాదాపుగా రోడ్లు 95% మేర పూర్తయి ఉన్నాయి, డ్రైన్లు 80 నుంచి 85% మేర పూర్తయి ఉన్నాయి. మిగిలినటువంటి వీధి దీపాలు కావచ్చు, శానిటేషన్ కావచ్చు, గ్రీనరీ, ఏదైతే మహానగరాలన్నిటి కూడా గ్రీనరీ అనేది, పచ్చదనం, పరిశుభ్రత అనేది ప్రామాణికంగా తీసుకుంటారో దాని మీద ప్రత్యేక దృష్టి సారించి గౌరవ మంత్రి గారు వచ్చిన ప్రతిసారి కూడా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి పార్కులో అన్ని రకాల మౌలిక సదుపాయాలు ప్రజలకు కావాల్సినటువంటి అన్ని చేయాలనే ఆలోచనతో ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గత 5 సంవత్సరాల కాలం పాటు ఎవరు ఆలోచించే విధంగా ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్కీమ్ ఉందో, వాటర్ సప్లై ఉందో, 148 కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నందువల్ల 2 పనులు పూర్తయిపోతే, ప్రత్యేకంగా ఇటీవలే ఆర్థిక శాఖ మంత్రితో మాట్లాడి 148 కోట్లు రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో 148 కోట్లు కూడా శాంక్షన్ చేయించి దానికి అప్రూవల్ చేయించినటువంటి నారాయణ సార్ గారు, ఒక ఆలోచన ఉండాలా, అభివృద్ధి చేయాలంటే ఏ విధంగా చేయాలనే ఆలోచన, తపన, తాపత్రయం ఉంటే ఖచ్చితంగా అది అమలవుతుంది. ఈరోజు నెల్లూరు నగర ప్రజలు కేవలం కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు మాత్రమే పూర్తయింది, 4 సంవత్సరాల 4 నెలల కాలం పాటు ఉంది. ఖచ్చితంగా రాబో రోజుల్లో నెల్లూరు నగరం అన్ని రకాలుగా ఒక అద్భుత నగరంగా, ఏదైతే రాష్ట్రంలో 4వ అతిపెద్ద కార్పొరేషన్ గా ఉన్నటువంటి నెల్లూరు నగరం నారాయణ సార్ గారి నేతృత్వంలో ఖచ్చితంగా ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దేదానికి ఏమాత్రం సంకోచం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు.